నిరంతర ప్రక్రియ అని హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణబాబు అన్నారు. వీనుముక మండలం నర్సింహులపల్లి మల్లారెడ్డిపల్లి గ్రామంలో అభయహస్తం పథకాల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి దరఖాస్తులు స్వీకరించిన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు రాకముందే 6 గ్యారెంటీలకు హామీ ఇచ్చింది. దానికి కట్టుబడి పథకాలను ఇప్పుడు అమలు చేస్తున్నాము. ప్రతి పథకం లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలి. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు చేసుకుంటున్న మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారుని ఎంపిక చేయాలని, ప్రజాపాలన కార్యక్రమం అన్నది నిరంతర ప్రక్రియ జరుగుతుందని, గత నెల 28వ తారీఖు నుండి ఈ నెల 6వ తారీఖు వరకు ఉంటుందని, ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోతే మళ్లీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగలరు. ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు నల్లకొండారెడ్డి, దూలం సమ్మయ్య గౌడ్, సాహిబ్ హుసేన్, జైపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మండల్ నర్సింహులపల్లి మరియు మల్లారెడ్డిపల్లి 2 గ్రామ పంచాయతీల ప్రజాపాలన కేంద్రానికి ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ రకంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ప్రజల్ని కూడా తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు. మా 6 గ్యారెంటీల పైన ఇక్కడ ఒకసారి వచ్చి పరీక్షించడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా మంచిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సంపూర్ణంగా వాళ్ళకి అవగాహన కల్పించి గ్యారెంటీల గురించి చెప్పి ఫామ్స్ నింపించడంలో కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏదైతే 6 గ్యారెంటీలు మేము హామీ ఇచ్చినామో ప్రతి ఒక్కటి ఆల్రెడీ మా 2 గ్యారెంటీలు అమలు చేసినాం. ఈ 6 గ్యారెంటీ మిగతా గ్యారెంటీల దాని గురించి ఈ ఏదైతే మేము ఇప్పుడు తీసుకుంటున్నామో మన అప్లికేషన్లు ఆ ప్రక్రియ కూడా 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. 6వ తారీఖు కొంతమంది ఎవరైతే ఇక్కడ గ్రామస్తులు మిస్ అవుతారో వాళ్ళందరికీ 6వ తారీఖు తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ గ్రామ సెక్రటరీకి కూడా ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేసి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలకు కూడా మేము కోరేది ఏంటంటే తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకుంటారు. ఒకవేళ అందుబాటులో లేక ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెక్రటరీకి గ్రామ సెక్రటరీకి కూడా అవి అందించవచ్చని వాళ్ళకు కూడా మేము ఇక్కడ తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా లోకల్ గ్రామ అధ్యక్షులు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కానివ్వండి, ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళందరికీ ఏం కావాలి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్ నింపడంలా ఇంకా ఇక్కడ యూత్ కూడా నింపడంలో సహకరిస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఈ 6 గ్యారెంటీలపైన అవగాహన ఇప్పించి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఏ రకంగా అప్లికేషన్ ఫామ్లు దరఖాస్తులో ఇవ్వడంలో కూడా వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. సో అందరికీ ఇక్కడ ఉన్న యువతకు కూడా మేము కోరడం జరిగింది. అయిపోయేంత వరకు ఉండి వృద్ధులు ఉన్నారు, సింగిల్గా ఎవరైతే ఫ్యామిలీ లేని కుటుంబ సభ్యులు, ఒంటరి మహిళలు కానివ్వండి, పెద్దోళ్ళు వాళ్ళకి చదువు రాని వాళ్ళకు కూడా సాయం చేయమని మా కాంగ్రెస్ పార్టీ యూత్కి కానీ నాయకులను కానీ మేము కూడా కోరడం జరుగుతుంది. 6వ తారీఖు వరకు తర్వాత గ్రామ సెక్రటరీలకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని మనందరికీ మేము తెలియజేసుకుంటున్నాం.